కైలాసంలో ఏ శక్తి ఉందో శ్రీశైలంలో అదే. కైలాసమే శ్రీశైలం కనుక కైలాసానికి వెళ్ళలేదని బాధ అక్కర్లే. ఆ బాధ కలిగిన ప్రతిసారి శ్రీశైలం కూడా గుర్తించారు. సామాన్యం కాదు, నిజంగా రహస్యం అది. అక్కడ కైలాస శక్తి ఇక్కడ ఉన్నది. కైలాసం అనగానే కైలాస ప్రస్తారము అని శ్రీచక్రానికి ఒక పేరున్నది. అక్కడ శ్రీచక్రం అనగానే శ్రీచక్రం శివయోర్వపు, శివశక్తులు ఇద్దరు కలిసి ఉంటారు. అదే శ్రీశైలం అంతా శివశక్తిమయం. శ్రీశైలమే ఒక మహాశ్రీచక్రం. శ్రీ అనే శబ్దమే దాన్ని తెలియజేస్తున్నారు. శివశక్తిమయం గనక శివుడు అక్కడ, మల్లికార్జునుడు, అమ్మ భ్రామరి. అంత చక్కటి పేరుతో ఉన్నదండి. భ్రమరాంబ రాకముందు కూడా శ్రీశైలం ఉంది. మరి శక్తిపీఠాలు ఎప్పుడో ఏర్పడ్డాయి పరమేశ్వరుడు నుంచి, అప్పటికీ శక్తిపీఠం ఏంటంటే పైగా శివుడు ఇక్కడ లింగ రూపై వచ్చినప్పుడు అమ్మవారు ఏ రూపంతో వచ్చారు ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అమ్మవారు అర్ధనారీశ్వరి రూపంతో వచ్చింది, గౌరీదేవి ఆ రూపంతో వచ్చింది. అందుకే మల్లికార్జునుడి దర్శనం చేసి మనం ప్రక్కకి అలాగా రాగానే అర్ధనారీశ్వరుడు అని ఒకటి కనబడతాడు. అది అర్ధనారీశ్వరుడు కాదు, అర్ధనారీశ్వరి. ప్రాచీనమైన శ్రీశైలం విషయంలో పరిశోధిస్తే కనబడిన అంశం అర్ధనారీశ్వరుడు కాదు, అర్ధనారీశ్వరి అని. నువ్వు అలా చెప్తే అలా